యోబు గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. యోబు గ్రంథంలో యోబు జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, ఆయన నిందారహితుడు అని చెప్పబడ్డాడు. యోబు నీతిమంతుడు, యోబు నిందారహితుడు అనేటువంటి మాటలు మనము చూస్తాం. కాబట్టి మనము ఒకసారి ఆ వచనాన్ని చూస్తే 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. యెహోవా అంటా ఉన్నాడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతువా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు, అతని వంటి వాడొకడును లేడు. కాబట్టి దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం, దేవుడు యోబు గురించి దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏమంటున్నాడు? దేవుడు యోబు గురించి ఏమంటున్నాడమ్మా? ఒకసారి మరి చూడండి. నా సేవకుడైన యోబు. ఫస్ట్ ఏమంటున్నాడండి? నా సేవకుడు. యోబు ఎవరంటే దేవుని యొక్క సేవకుడు. సేవకుడు అనగానే పాస్టర్ అనుకోవద్దు మీరు. సేవకుడు అంటే దేవుని సేవ చేసేవాడు. దేవుని సేవ చేయటం అంటే ఏంటంటే దేవుని గుణగణాలను ఎరిగి ఆయన గుణగణాలను మన యొక్క జీవితంలో ఆచరింప చేయటమే దేవుని యొక్క సేవకుని యొక్క లక్షణం. ఇక్కడ మనం చూసినప్పుడు అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంకొక మాట ఏమన్నాడు? భూమి మీద అతని వంటి వాడు ఒకడును లేడు. కాబట్టి భూమి మీదే యోబు లాంటి వాడు ఇంకొకడు లేడు అనే మాట చెప్తా ఉన్నాడు. ఇది యోబు గురించినటువంటి సాక్ష్యం, దేవుడిచ్చినటువంటి సాక్ష్యం అన్నమాట. ఆ తర్వాత మరి అపవాది యోబును శోధించి, ఆ మాట అంటే కంటే దేవుడు అనుమతించాడు కాబట్టి అపవాది యోబును శోధించాడు, యోబును మొత్తాడు, యోబును మరి గాయపరిచాడు. ఇలా చేయటం వలన తనకున్నటువంటి ఆస్తిపాస్తులన్నీ పోయినాయి. తనకున్నటువంటి కుమారులు కుమార్తెలందరూ ఒక్కసారే నశించిపోయారు, చనిపోయారు. మరి అంత మాత్రమే కాకుండా మరి యోబు ఆరోగ్య విషయంలో కూడా క్షీణించినటువంటి వాడిగా ఉన్నాడు. అంటే కేవలం ఒక ప్రాణం మాత్రమే అలా ఉంది, కానీ ప్రాణం ఉంది, నోరు ఉంది, అంతకు మించి ఇంకేమీ లేదనమాట. ఇంకా మాట్లాడితే తన భార్యే తనను తృణీకరించి యెహోవాని నువ్వు దూషించి మరణం కమ్ము అని చెప్పేటువంటి స్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలా చెప్పేటువంటి క్రమంలో మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నటువంటి విషయాలు ఏంటంటే, యోబు స్నేహితులు వచ్చి యోబుతోటి మాట్లాడుతున్నటువంటి విషయాల్లో కొన్ని మాటలు మనం చూడబోతా ఉన్నాం. యోబు స్నేహితులు ఎవరు? యోబుకి ఎంతమంది స్నేహితులు ఉన్నారు? యోబుకు చాలా మంది స్నేహితులు ఉండొచ్చు, కానీ బైబిల్లో మనకు పరిచయం అయినటువంటి స్నేహితులు 3. బైబిల్లో ఎంతమంది స్నేహితులు పరిచయం అయ్యారు? 3. 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినప్పుడు తేమానీయుడైన ఎలీఫజు. యోబు స్నేహితుల్లో ఎవరు కనిపిస్తున్నారు? మొదటిగా తేమానీయుడైన ఎలీఫజు, తర్వాత షూహీయుడైన బిల్దదు, నయామాతీయుడైన జోఫరు అను యోబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచిన వారై స్థలములను విడిచి వచ్చిరి. కాబట్టి
ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యోబుకు కలిగినదంతా పోయిన తర్వాత ఇంకా మనం అధ్యాయాల్లో గుండా చదువుతూ వచ్చినప్పుడు అతని దగ్గర పనిచేసినటువంటి ఇంటి వారు కూడా అతని మాట వినటానికి ఇష్టపడలేదంట. అతని దగ్గర పనిచేసిన వాళ్ళు అయ్యగారు అని పనిచేసినటువంటి వాళ్ళు యోబుకు కలిగినటువంటి పరిస్థితిని చూసి ఎంతోసేపు యోబు మొరపెట్టుకుంటే గాని వాళ్ళు ఆయన మాట విననటువంటి వారిగా ఉన్నారని. చిన్న చిన్న పిల్లలు యోబును చూసి అతని మీద విసిగినటువంటి వారిగా, అతని ఎగతాళిగా మాట్లాడినటువంటి వారిగా మనం ఈ యొక్క అధ్యాయాల్లో చూడొచ్చు అన్నమాట. అయితే ఈరోజు మనం చూస్తున్నటువంటి విషయాల్లో ఎలీఫజు మాట్లాడినటువంటి విషయాలు మనం చూడబోతున్నాం. యోబు స్నేహితుడైనటువంటి తేమానీయుడైన ఎలీఫజు కొన్ని విషయాలు మాట్లాడాడు, యోబుతోటి కొన్ని విషయాలు మాట్లాడాడు. ఆ మాట్లాడిన విషయాల్ని ఈ సాయంకాలం వేళ మనం కూడా నేర్చుకోబోతా ఉన్నాం. అయితే యోబుతోటి మాట్లాడిన తన స్నేహితులైనటువంటి వారందరిలో కూడా ఈ ముగ్గురు కూడా యోబు యొక్క పరిస్థితులను అర్థం చేసుకుంటూ దేవుణ్ణికి ఇలాంటి ఆపద, ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన దాన్ని బట్టి ఇంకా నువ్వు భక్తిలో ఉంటావా, ఇంకా నువ్వు అదే భక్తి చేస్తావా, చూడు నీ పరిస్థితి చూడు, దేవుడిని నెట్ట చేశాడు, ఎలాంటి భయంకరమైన పరిస్థితిని నీకు తీసుకొచ్చాడు, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో కూడా నీ భక్తి విడవకుండా ఉంటావా అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఎంతో దీనుడైతే గాని, ఎంతో దరిద్రుడైతే గాని, ఎంతో దేవుని యందు మనసు నిలపనటువంటి వాడైతే గాని, ఎంతో పాపం చేసినటువంటి వాడైతే గాని ఇట్లాంటి పరిస్థితులు రావు. అట్లాంటిది నీకు వచ్చినాయి అంటే నువ్వు ఎంత పాపివో అర్థం చేసుకో, నువ్వు ఎంత దరిద్రుడో అర్థం చేసుకో. దేవుడు నీకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చాడంటే నువ్వు ఎంత దేవుని దృష్టిలో ఎంత చెడ్డవాడివో నిన్ను నువ్వు ఆలోచించుకో అని మాట్లాడినటువంటి వాళ్ళుగా కనిపిస్తా ఉన్నారు. అయితే ఈ తేమానీయుడైనటువంటి ఎలీఫజు మాత్రం తన యొక్క చర్యలు, తన యొక్క మాటలన్నిటినీ కూడా యోబుతోటి మాట్లాడేటువంటి క్రమంలో యోబు యొక్క ఉద్దేశాలకి వ్యతిరేకంగానే మాట్లాడాడు. అయినప్పటికీ కూడా కొన్ని వచనాల్లో మాత్రం కొద్దిగా మంచిగా మాట్లాడినటువంటి ఉద్దేశాలు మనకు కనిపిస్తాయి అన్నమాట. ఈ తేమానీయుడైనటువంటి ఎలీఫజు మాట్లాడినటువంటి మాటల్లో మనకి కావలసినటువంటి వాక్య భాగము ఎక్కడంటే 5వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం గమనించవచ్చు. ఏమంటున్నాడంటే 5వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చూస్తే, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. దేవుని చేత గద్దింపబడినటువంటి మనిషి ధన్యుడు అనే మాట కూడా మనం ఆలోచించవచ్చు. దేవుడు గద్దించు మనుషుడు లేదా దేవుని చేత గద్దింపబడినటువంటి మనిషి ధన్యుడు. దేవుని గద్దింపుకు లోబడినటువంటి వాడు ధన్యుడు, దేవుని గద్దింపుకు లోబడినటువంటి వాడు ధన్యుడు. చాలా మంది దేవుని యొక్క గద్దింపు విని దానికి లోబడకుండా దాని నుంచి తప్పించుకునే పోయేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. దేవుని యొక్క గద్దింపు విని అది దేవుని గద్దింపు కదా అని వినకుండా తప్పించుకునేటువంటి వాళ్ళు, దేవుని యొక్క కార్యాలకు వ్యతిరేకంగా నడిచినటువంటి వారు, దేవుని యొక్క ఉద్దేశాలని ఏమాత్రం పట్టించుకునేటువంటి వారు చాలా మంది ఈ భూలోకంలో ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఆ ఎలీఫజు ఏమంటున్నాడంటే, ఆ తేమానీయుడైనటువంటి ఎలీఫజు ఏమంటున్నాడంటే, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకుము. కాబట్టి దేవుడు సర్వశక్తుడైనటువంటి దేవుని యొక్క శిక్షను తృణీకరింపవద్దు. ఎందుకని? దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. ఆ గద్దింపును నువ్వెప్పుడైతే తృణీకరిస్తావో ఆ ధన్యతను నువ్వేం చేస్తావు? పోగొట్టుకుంటావు.
ఆ ధన్యతను పోగొట్టుకోకుండా ఉండాలి అంటే కింద ఏమంటా ఉన్నాడంటే, సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. దేవుడు శిక్షిస్తున్నాడు అని నీకు అనిపించినప్పుడు ఆ శిక్షను బట్టి నీవు తృణీకరింపబడవద్దు. అరే, ఈ శిక్షను నాకు దేవుడు తీసుకొస్తున్నాడు అని దాని నుంచి తప్పించుకోవడం కోసం దూరంగా పరిగెత్తొద్దు. ప్రియులరా, మనము ఎంతో మంది దైవజనులను ఈ క్రమంలో చూడవచ్చు. ఎంతో మంది వారి యొక్క జీవితాలను మరి త్యాగం చేశారు, దేవుని కోసం త్యాగం చేశారు. అయితే అది ప్రారంభంలో మాత్రమే. అది చివరికి వచ్చేటప్పటికి ఆ త్యాగం యొక్క ప్రతిఫలం అనేటువంటిది కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసేటువంటి స్థితిగతులను దేవుడు దయచేశాడు వారి ద్వారా. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఈ తేమ అనేటువంటి ఎలీఫజు యోబుతోటి మాట్లాడుతున్నటువంటి మాటల యొక్క క్రమంలో నుంచి మనం కొన్ని విషయాలను నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం కనుక మనం చూస్తే మనం వాక్యంలో చూసినప్పుడు చూడండి, దేవుని గద్దించు మనుషులు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపవద్దు. సర్వశక్తుడకు దేవుని శిక్షకు దేవుడే ఆ శిక్ష అనేటువంటి దానిని యోబు మీద అమలు పరిచాడు. శిక్షింపబడటానికి యోబుని దేవుడు ఎంచుకున్నాడు. అపవాది యొక్క మాటని దేవుడు ఏం చేశాడంటే యోబు విషయంలో ఒప్పుకున్నాడు. దేవుడు ఒప్పుకున్నాడు. అయ్యా, నిన్ను ఓరకనే చూసి నిన్ను స్తుతిస్తున్నాడు అనుకుంటున్నావా? ఓరకనే నీ నామాన్ని గౌరవిస్తున్నాడు అనుకున్నావా? ఇవన్నీ నువ్వు ఇచ్చావు కాబట్టి గౌరవిస్తున్నాడు. ఇవన్నీ ఈ ఆస్తిపాస్తులను నువ్వు ఇచ్చావు కాబట్టి దేవుడు నిన్నేం చేస్తున్నాడు? యోబు స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. అవన్నీ తీసేస్తే ఇప్పుడే నీ మొహం ఎదుట నిన్ను ఊసి వెళ్ళిపోతాడు అని చెప్పేసి చెప్తే, అతని ప్రాణం మాత్రం నువ్వేం చేయొద్దు, మిగతాదంతా కూడా నీ వశం చేస్తున్నాడు అన్నప్పుడు తన యొక్క గూడు, తన యొక్క అస్థి పంజరానికి తన యొక్క శరీరము, చర్మం అనేటువంటి తాకినటువంటి స్థితిలో, అంత దీనుడైనటువంటి స్థితిలో కూడా దేవుని నామాన్ని తృణీకరించలేదు. ఒకసారి యోబు యొక్క పరిస్థితులతోటి మన యొక్క జీవితాన్ని మనం ప్రశ్నించుకొని చూస్తే, మన జీవితంలో ఏదన్నా ఒక చిన్న కష్టం కలిగితే, మన యొక్క అనుదిన జీవితంలో, మన యొక్క భక్తి జీవితంలో, మన యొక్క మరి భౌతికమైనటువంటి జీవితంలో ఏదైనా ఒక చిన్న అలజడి జరిగితే మనం దానికి చాలా కృంగిపోతాం. మనం ఫస్ట్ ఎవరినేమంటాం? మనం ఫస్ట్ దేవుణ్ణి అంటాం. అయ్యా, నువ్వు నిజంగా దేవుడు అయితే నాకు ఇది జరిగిద్దా? అయ్యా, నువ్వు నిజంగా దేవుడు అయితే నేను ఈ పరిస్థితిలో ఉంటానా? మరి నిజంగా దేవుడే యోబును ఆ స్థితిలోకి తెచ్చాడుగా. నిజంగా దేవుడే అలాంటి పరిస్థితిని యోబు మీదకు అనుమతించాడుగా. యోబు భక్తితోటి మన యొక్క భక్తిని పోల్చి చూసుకుంటే మనం ఏమైనా గొప్పవాళ్ళమా? యోబు అంత భక్తి పరులమా మనం? దేవుడే రిజిస్టర్ చేసి చెప్పాడు, దేవుడే చెప్పాడు. అతను ఎవరంట? యోబు ఎవరంట? యథార్థవంతుడు. కాబట్టి ప్రియులరా, మనం యథార్థవంతులమా? పాపాన్ని ద్వేషించామా? కాబట్టి యోబు యొక్క పరిశుద్ధ జీవితంతో, యోబు యొక్క పవిత్ర జీవితంతో మనల్ని పోల్చుకుంటే మనం అంత మాత్రపోవడం కాదు. కానీ మన జీవితంలో జరిగేటువంటి చిన్న చిన్న గొడవలకి, చిన్న చిన్న ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకి, చిన్న చిన్న మాటలకి మనం ఏం చేస్తున్నామంటే కృంగిపోతున్నాం. మనం ఏం చేస్తున్నామో తెలుసా? దేవుణ్ణి అవమానిస్తున్నాం, దేవుని నామాన్ని అవమానిస్తున్నాం. అరే, నేను యేసు ప్రభువుని నమ్మి తప్పు చేశానే అనేటువంటి ఆలోచనలోకి మనం దిగిపోతా ఉన్నాం. కానీ నువ్వు ఎప్పుడైతే నిజంగా నేను విశ్వాసిని అని నీవు ప్రూవ్ చేసుకుంటావో, ఎప్పుడైతే నేను యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించానని నువ్వు ప్రూవ్ చేసుకుంటావో, అప్పుడు అపవాది ఏం చేస్తాడు? నిన్ను శోధిస్తాడు. ఆ శోధనలో మనం నిలబడలేనటువంటి స్థితిలోకి మనం ఉన్నామా? నిలబడ్డామా? మన సాక్ష్యాన్ని జార విడుచుకున్నామా? మన సాక్ష్యాన్ని కాపాడుకున్నామా అనే విషయాల గురించి మనము ఆలోచించుకోవాలి. ఇక్కడ మనం చూసినప్పుడు, వాక్యంలో చూసినప్పుడు
తేమానీయుడైనటువంటి ఎలీఫజు చెప్తున్నటువంటి దానికి మరి ఆ యోబు ఇస్తున్నటువంటి ప్రత్యుత్తరం లేదా అతని యొక్క ఆలోచనల్ని మనం ఆలోచిస్తూ చూస్తున్నప్పుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన ఏం చేస్తాడంటే 18వ వచనంలో, ఆయన గాయపరిచి గాయమును కట్టును. ఆయన గాయపరుస్తాడు, కానీ గాయాన్ని ఆయన కడతాడు. మనం గాయపరచబడినప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? గాయాన్ని కట్టే వరకు మనం వెయిట్ చేయలేకపోతున్నాం. దేవుడి గాయాన్ని కడితే ఆ గొప్ప స్వస్థత కార్యం అనేటువంటిది ఆ గాయం వరకే స్వస్థపరచబడదు. శరీరంలో ఉండేటువంటి రకరకాలైనటువంటి అవకతవకలు, శరీరంలో ఉండేటువంటి రకరకాలైనటువంటి బలహీనతలన్నీ కూడా పోతాయి ఆయన యొక్క స్వస్థత కార్యం వలన. కానీ ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే గాయపరిచి గాయములను కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థత పరచును. కాబట్టి ఆయన గాయపరిచినటువంటి మాట ఒకవేళ వాస్తవం అయితే ఆయన ఏం చేయాలండి? ఆయన చేతులు ఏం చేయాలా? స్వస్థపరచాల. ఆయన చేతులు స్వస్థపరిచే వరకు మనం ఏం చేయాలంటే ఆ స్వస్థత కొరకు మనం ఎదురు చూడాలి, కానీ మన సొంత నిర్ణయాలు మనము తీసుకోకూడదు. యోబు యొక్క జీవితాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రశ్నించుకొని చూస్తే ఒక విషయంలో మనందరం కూడా తలదించుకోవాల్సిందే. ఏంటంటే సాక్ష్యాన్ని కాపాడుకోవటం. సాక్ష్యాన్ని కాపాడుకోవటం, సమాజంలో సాక్ష్యాన్ని కాపాడుకోవటం. ఈ విషయం గురించి మనం ఆలోచించి చూసినప్పుడు యోబుని మన యొక్క జీవితానికి ఎదురుగా పెట్టుకొని చూస్తే మనం మన సాక్ష్యాన్ని చిన్న చిన్న విషయాల్లోనే కాపాడుకోలేకపోతా ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని అంగీకరించినటువంటి వాళ్ళమై, బాప్తిసం పొందినటువంటి వాళ్ళమై, క్రీస్తు స్వరక్తము చేత కడుగుబడినటువంటి వారమైనప్పటికీ కూడా ఆయన యొక్క రక్షణ కార్యాన్ని, ఆయన మనకిచ్చినటువంటి ఓర్పును, ఆయన మనకిచ్చినటువంటి పరిస్థితులను బట్టి మనల్ని మనం ఏం చేసుకోలేకపోతున్నామండి? మనల్ని మనము స్థిరపరచుకోలేకపోతా ఉన్నాం. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోలేకపోతా ఉన్నాం. ఇక్కడ వాక్యంలో చూసినప్పుడు ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 19వ వచనంలో ఏమంటున్నాడండి? 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. 6 బాధలు 7 బాధలు, ఇదొక ప్రత్యేకమైనటువంటి మాట అన్నమాట. 6 బాధలు 7 బాధలు. 6 బాధలు అంటే చాలా బాధలు ఉన్నాయని, 7 బాధలు అంటే ఇక కంప్లీట్ గా అన్ని బాధలు ఉన్నాయని అర్థం అనమాట. 7 అనేటువంటిది ఒక సంపూర్ణ సంఖ్య. 7 అనేటువంటిది ఏంటో తెలుసా? ఒక సంపూర్ణ సంఖ్య అన్నమాట. కాబట్టి చుట్టుముట్టినటువంటి అన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా వాటిలో నుంచి ఆయన మనలను ఎలాంటి కీడు తగలకుండా మనలను తప్పించేటువంటి దేవునిగా కనిపిస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమున్నాయి చూడండి, 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 6 బాధలు కలిగితే 6 బాధల్లో నుంచి నిన్ను విడిపిస్తాడు. ఒకసారి మీ బాధలేంటో లెక్క పెట్టుకోండి. మీ బాధలేంటో లెక్క పెట్టుకోండి. 6 బాధల కంటే మీ బాధలు మించవు. ఈ భూలోకంలో ఏ మనిషికి కూడా 6 బాధల కంటే ఎక్కువ బాధలు మించవు. లేదు మీ ఆలోచన కరెక్ట్ కాదండి, చాలా బాధలు ఉన్నాయంటే ఆ బాధలన్నిటి గురించి మనం మాట్లాడుకుంటే వాటిలో చాలా బాధలకి ఎదురుగానే సొల్యూషన్ ఉంటుంది. అర్థమైందా? చాలా సమస్యలకి జవాబు పక్కనే ఉంటది, దాన్ని మనం చూడం అంతే. కాబట్టి 6 బాధలు కలిగిన ఏమవుతుందంటే అందులో నివసించును. పెదరాండ్రును వట్టి చేతులతో పంపివేస్తేవి, తండ్రి లేని వారి చేతులు విరగొట్టితివి, కావుననే బోనులు నిన్ను చుట్టుకొని ఉన్నవి. చూడండి, యోబుని గురించి, యోబు యొక్క పరిస్థితిని బట్టి తన యొక్క స్నేహితుడైనటువంటి ఎలీఫజు మాట్లాడుతున్న విషయాలు చూడండి. నిజానికి యోబు అలాంటి వాడు కాకపోయినప్పటికీ కూడా ఆ పరిస్థితులను బట్టి అలాగా మాట్లాడుతున్నారు. ఏమండి, ఎలా మాట్లాడుతున్నానంటే నేను ఎలా చెప్తున్నానంటే మీకు, ఇప్పుడు ఒక దేశాన్ని ఒక రాజు పరిపాలిస్తున్నాడు అనుకోండి. ఆ రాజు ఎంత పరిపాలిస్తున్నా ఆ దేశంలో కష్టాలు తీరట్లేదు అనుకుందాం. అప్పుడు దేశం ఏం చేస్తుందంటే ఆ రాజుని గురించి ప్రశ్నిస్తారనమాట. ఎందుకని ఈ రాజు మనల్ని ఇంతగా పరిపాలన చేస్తున్నా అంత నష్టము, కష్టము, అంత శాపంగానే కనిపిస్తుంది.
ఎంత సంపాదించినా అది మిగలటం లేదు, ఎంతగా నేను ప్రయాసపడిన ఆ బలం అనేటువంటిది నిలబడట్లేదు అని రకరకాలుగా మనుషులు ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ రాజు యొక్క ప్రవర్తన నిజంగా మంచిది కాకపోతే ఆ దేశం చెడిపోతుంది. ఆ రాజు మాట మీద నిలబడేవాడు కాకపోతే ఆ దేశం పాడైపోతుంది. కాబట్టి ఒక దేశానికి రాజు అనేటువంటి వాడు ఎంత ప్రధానమైనటువంటి వాడో, ఆ విధంగానే ఒక దేవుని దగ్గర చేరేటువంటి వాడికి భక్తి అనేటువంటిది కూడా అంత ప్రాముఖ్యమైనటువంటిది. భక్తి అనేటువంటిది ఏం చేస్తుందంటే క్రియలు కలిగినటువంటిదిగా ఉంటుంది. ఆ క్రియలు అనేటువంటి ఎప్పుడైతే మనం చేయలేకపోతామో భక్తిని మనం నిలపలేకపోతాము. భక్తిని ఎప్పుడైతే మనం నిలపలేకపోతామో మనం భక్తిహీనులు అవుతాం, దారి తప్పిపోయేటువంటి వాళ్ళుగా ఉంటాం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ విషయాలన్నిటినీ మనం చూస్తే, మరి ఎలీఫజు యోబు యొక్క భక్తి జీవితాన్ని ప్రశ్నిస్తూ ఇంతటి ఘోరమైనటువంటి పరిస్థితి లభిస్తున్నటువంటి నీకు వచ్చినటువంటి పరిస్థితిని చూసినప్పుడు ఇలాగా అంటూ ఉన్నాడనమాట. కావుననే బోనులు నిన్ను చిక్కుకొంచున్నవి, ఆకస్మిక భయం నిన్ను బెదిరించుచున్నది, నిన్ను చిక్కించుకున్న అంధకారమును నీవు చూచుట లేదా, నిన్ను ముంచపు ప్రళయములను నీవు చూచుట లేదా, దేవుడు ఆకాశమంతా మహోన్నతుడి కాడ, నక్షత్రముల ఔన్నత్యమును చూడుము, అవి ఎంత పైగానున్నవి, దేవునికి ఏమి తెలియను, గాఢాంధకారముల నుండి ఆయన న్యాయము కనుగొననా, గాఢమైన మేఘములు ఆయనకు చాటుగానున్నవి, ఆయన చూడలేడు, ఆకాశంలో ఆయన తిరుగుచున్నాడు అని నీవు అనుకుంటున్నావు. పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించదవా, వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరి, వారి పునాదులు జలప్రవాహముల వలె కొట్టుకుని పోయాను. ఆయన మంచి పదార్థంలో వారి ఇండ్లను నింపినను, మా యుద్ధ నుండి తొలగిపోమ్మనియు, సర్వశక్తులకు దేవుడు మాకు ఏమి. అయితే చివరికి ఏమంటా ఉన్నాడంటే చూడండి, 21వ వచనం నుంచి మనం చూస్తే, ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును. పరిస్థితులు ఏమైనా కావచ్చు, నువ్వు ఎంత కృంగిపోయినటువంటి పరిస్థితి కావచ్చు, యోబులాగే ఉందండి నా జీవితం కూడా నువ్వు అనుకోవచ్చు. అలాంటి స్థితిగతులే నీకు ఉన్నాయని నీకు అనిపిస్తే అప్పుడు కూడా నీకు ఒక అవకాశం ఉందని గుర్తుపెట్టుకో. ఏంటది? ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగును. ఆయనతోటి సహవాసం చేసేటువంటి పరిస్థితిని మనము అర్థం చేసుకోవాలి. ఆయనతోటి సహవాసం చేయటం ఏంటి? ఆయనతోటి సహవాసం ఎలా చేయగలం? దేవునితోటి సహవాసం ఎలా చేయగలం అంటే దేవుడు ఏమై ఉన్నాడో మనం గ్రహించగలిగితే ఆయనతోటి సహవాసం చేయగలమా లేదా అని అర్థం చేసుకోవచ్చు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు చెప్పండి, వాక్యం అంటే ఏంటి? దేవుడు అంటే ఏంటి? దేవుడంటే వాక్యమే దేవుడు. కాబట్టి మనం దేవునితోటి నడవటం అంటే వాక్యం చదవటం. చూడండి, వాక్యంలో నుంచి మనం చూస్తే ఇక్కడ ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును. వాక్యంతో మనం సహవాసం చేసినప్పుడు మనకు సమాధానం కలుగుతుంది. కాబట్టి మన జీవితంలో మనం నిరంతరాయంగా వాక్యాన్ని చదవటానికి సమయాన్ని గడపాల. మనం ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతూ ఉన్నామో మన హృదయము సమాధానం చేత నింపబడుతూ ఉంటుంది అనమాట. నాకున్నటువంటి శ్రమ, నాకున్నటువంటి కృంగుదల, నాకున్నటువంటి బాధలు, నాకున్నటువంటి పరిస్థితులన్నింటినీ నేను ఆలోచించుకుంటూ ఉండటం వలన బాధ పెరిగిద్దే కానీ సమాధానం అనేది రానే రాదు. సమాధానం ఎప్పుడు వస్తుంది చెప్పండి? సహవాసం చేసినప్పుడు, ఆయనతోటి సహవాసం చేసినప్పుడు. ఆయనతోటి సహవాసం చేయటం ఏంటి? వాక్యాన్ని చదవటం. దేవుడు వాక్యమై ఉన్నాడు గనుక, వాక్యము దేవుడై ఉన్నది కనుక, వాక్యం అంటే దేవుడే కనుక ఆ వాక్యమును మనం చదివినప్పుడు దేవుని మన యొక్క హృదయంలోనికి తీసుకున్న వాళ్ళం అవుతూ ఉన్నామని గ్రహిస్తా ఉన్నాం.
తర్వాత ఏమంటున్నాడండి, అలాగుతుంది. కాబట్టి యథార్థంగా మనం మాట్లాడాలా. మనం మాట్లాడేటప్పుడు యథార్థంగా మాట్లాడాలా. రోజుకి ఎంతసేపు వాక్యం చదువుతున్నావు? వాక్యం చదవటం అంటే ఏదో చదువుకుంటూ పోవటం కాదు. ప్రతి లైన్, దాంట్లో ఉండేటువంటి ప్రతి వాక్యాన్ని, ప్రతి వచనాన్ని నువ్వేం చేయాలి? అర్థం చేసుకుంటూ చదవాలా. ధ్యానం చేయటం అంటారు దాన్ని. ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కృప మనకు అర్థమవుతుంది. దేవునితోటి సహవాసం అనేటువంటిది మనకి అర్థమవుతుంది. అలాగూ చేయటం వలన నీకు మేలు కలుగుతుంది. 22వ వచనం చూస్తా ఉన్నాం. ఆయన నోటి ఉపదేశమును అవలంబించము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకునము. కాబట్టి ఈ విషయాన్ని మనం తప్పిపోకుండా చూసుకోవాలి. ఆయన నోటి ఉపదేశమును అవలంబించము. ప్రభువు మాట్లాడినటువంటి మాటల్ని మనం అవలంబించేటువంటి వారిగా ఉండాలని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకునము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, సర్వశక్తిని వైపు మనం తిరిగినప్పుడు ఆయన మాటలే మనం వింటాం. మన ప్రవర్తన అంతటిలో ఆయన యొక్క ఇష్టానికే మనం ఒప్పుకుంటాం. ఆయన వైపు తిరిగితే మనం సాధారణంగా మన పరిస్థితులన్నీ ఎలా ఉంటున్నాయి అంటే, మన అవసరానికి మనకు నచ్చిన పరిస్థితులకు మనం వెళ్తూ మనం ఏం చేస్తున్నామంటే, అదేదో తాతకాళీయము అని అంటారు కదా, ఆ విధంగా మనం దేవుని వైపు చూసేటువంటి వాళ్ళగా ఉంటా ఉన్నాం. కాబట్టి ప్రియులరా, దేవుడు యోబుని తర్వాత ఎంతగా దీవించాడో మనందరూ ఎరిగినటువంటి వాళ్ళమే కనుక అలాంటి దీవెన అనేటువంటి ఉత్తినే రాల, యోబుకు ఊరికినే రాల. కాబట్టి యోబు మరి సహవాసం చేసినటువంటి వానిగా, యోబు యొక్క నోటి మాటల్లో ఉపదేశం అవలంబించినటువంటి వానిగా, తర్వాత ఆయన మాటల్లో దేవుని యొక్క మాటలు ఆయన యొక్క హృదయంలో, యోబు యొక్క హృదయంలో ఉంచుకున్నాడు కనుక సర్వశక్తిని వైపు మాత్రమే ఆయన తిరిగినటువంటి వానిగా కనిపిస్తున్నాడు కనుక మనం చూస్తా ఉన్నాం. చూడండి, నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. దుర్మార్గతను గృహంలో నుంచి తొలగించుకోవాలి. అన్ని చేయగలుగుతాం కానీ చేయలేమండి, చాలా కష్టం. దుర్మార్గతను గృహంలో నుంచి బయటికి తీసేయాలి అంటే నీవు ఒక్కడే చేస్తే సరిపోదు. గృహంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అదే ఆలోచనలోనికి రావాలి. అయితే దాని వెనుక ఏం కనిపిస్తుందండి? దాని వెనుక ఏం కనిపిస్తుంది? అభివృద్ధి అనేటువంటిది మనకు సంభవించాలి అంటే, అభివృద్ధి మనం పొందాలి అంటే గుడారములలో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించుకోవాలి అనే వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియులరా, 26వ వచనం చూడండి. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. ఇదండి, దేవుని వైపు తిరిగి ఆయనకు మనం మొరపెట్టినప్పుడు ఆయన మన మొర ఆలకించాలి అంటే ముందు చేయాల్సిన పనులు అన్నమాట. ఒక్క వచనంతో మనం పోకూడదు. మనం మొర పెడితే దేవుడు వింటాడు, నిజమే, కాదనట్లేదు. మనం మొర పెడుతున్నాం, దేవుడు వినట్లేదు అంటే దాంట్లో ఇంకా ఏదో ఒక సమస్య ఉందనే కదా అర్థం. కాబట్టి హృదయంలో నుంచి దుర్మార్గత, కుటుంబంలో నుంచి దుర్మార్గత, గృహాల్లో నుంచి దుర్మార్గత తొలగించుకోకుండా మనము ఆస్వాదించబడలేము. కాబట్టి దేవుని తట్టు నీ ముఖము ఎత్తదవు, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించను. నీ మృక్కుబడులు నీవు చెల్లించదవు, మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. మీరు ఎన్నో యోచన చేస్తున్నారు, ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు మీ జీవితాల గురించి, మీ పిల్లల జీవితాల గురించి, వారి యొక్క భవిష్యత్తు గురించి, మీ భవిష్యత్తు గురించి, మీ కుటుంబాల గురించి ఎన్నో రకాలైనటువంటి యోచనలు చేస్తున్నారు, కానీ అవి ఏవి స్థిరపరచబడట్లా. ఎందుకని స్థిరపరచబడట్లేదు? కుటుంబాల్లో దుర్మార్గత తొలగించబడలేదు, వ్యక్తిగతంగా దుర్మార్గత తొలగించుకోవట్లేదు, పాపాన్ని విసర్జించేటువంటి స్థితిలో మనం ఉండట్లేదు. కాబట్టి మరి మనం యోచన చేసింది స్థిరపరచబట్టలేదు. అయితే ఇక్కడ తేమానేటువంటి ఎలీఫజు యోబుతోటి మాట్లాడుతున్నటువంటి విషయాల్లో ఇక్కడ ఏమంటున్నాడండి? నీవు దేనినైనా యోచన చేయగాది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. కాబట్టి మన మార్గముల మీద వెలుగు ప్రకాశించాలి అంటే, మన యొక్క గృహాల్లో మనం తృప్తిగా జీవించాలంటే, అభివృద్ధి పొందాలి అంటే మన కుటుంబాల్లోంచి దుర్మార్గతను తొలగించుకోవాలి. మన హృదయం దేవుని ఎదుట నిందారహితంగా ఉండాలి.
మనం ఆయన వైపు చూసేటువంటి వారిగా ఉండాలి. ఇవన్నీ మనం చేయకుండా దేవుని యొక్క భక్తిని కొనసాగించలేము. అయితే మరి యోబు భక్తుడు మాత్రం ఈ విషయాలన్నిటినీ కూడా అనుసరించినటువంటి వానిగా ఉన్నాడు కనుక దేవుడు అంతకంటే ఎక్కువ ఆశీర్వాదాన్ని యోబు జీవితంలోనికి తీసుకుని వచ్చారు. అలాంటి కృప దేవుడు మనకి ఈ సాయంకాలం కూడా దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటాం.